ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు భూమిలో ఇత్తనాలేసి నుంచి మొదలైతే పంట దిగుబడులు చేతులకు వచ్చేదాకా ఏమేమి ఎగుమతులు చేయాలా, ఏమేం మందులు వాడాలా, ఎసుంటి ఎరువులు ఏ యాళ్ళలో వేయాలా అనే ముచ్చట్లను అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది. అట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధిస్తున్న రైతుల అంతరంగాల్ని పంచుకునే కార్యక్రమం కూడా ఇయాలనే ప్రసారమవుతుంది. ఇయాలటి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఇయాలటి కిసాన్ వాణిలా వేసవి పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, గదైనంక రైతు అంతరంగం శీర్షికన బర్రెల పెంపకం గురించి ఉట్నూరు మండలం నాగపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్తో ముచ్చట ఉంటుంది. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలలో నమోదైన ఉష్ణోగ్రత ఎక్కువ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్. గట్లనే పలు చోట్ల వర్షం కూడా కురిసింది. ఇక రాగల 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ప్రైవేటు కొనుగోలుదారులు చెల్లిస్తున్న ధర క్వింటాలు ఒక్కింటికి 7,250 రూపాయలు. పత్తి క్వింటాలు ఒక్కింటికి 7,250 రూపాయలు. ఇది 8% తేమ ఉన్న పత్తికి మాత్రమే. మార్కెట్ ధరలు ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వేసవి పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. ఈ ముచ్చట పెట్టింది బి అఖిల. ఏ పంట తీసుకున్నా దాంట్లో ఏదో ఒక చీడపీడల సమస్య ఉండనే ఉంటుంది. అయితే ఆ చీడపీడల్ని సకాలంలో సమర్థవంతంగా అరికట్టినప్పుడే ఏ పంట అయినా మంచి దిగుబడులు సాధించవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పంట దిగుబడులకు ప్రతిబంధకం ఈ చీడపీడలని చెప్పొచ్చు. అయితే ఉపాయంతో సకాలంలో నివారణ చర్యలు చేపట్టి చీడపీడల్ని ఇట్లా సమర్థవంతంగా అరికట్టినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. మరి ఈ వేసవి పంటల్లో ఎసుంటి చీడపీడల సమస్య ఉంటుంది. మరి గా చీడపీడల నివారణకు ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా? గా ముచ్చట్లో ఇందాం ఈ ముచ్చటలో. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, ప్రస్తుతం వేసవిలో ఉన్న పంటలేంటి, అవి ఏ దశలో ఉన్నాయి? ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ప్రధానంగా మరి వేసవి కాలంలో అంటే సుమారుగా జనవరి మాసం నుంచి పండించే పంటలలో చూసినట్లయితే జొన్న, అదేవిధంగా వేరుశనగ, నువ్వులు ప్రధానంగా పండిస్తూ ఉన్నారు. సో అక్కడక్కడ పెసర, మినుము, అదేవిధంగా రబీ కంది కూడా రైతులు పండిస్తూ ఉన్నారు. సో వాటి దశ చూసుకున్నట్లయితే ముఖ్యంగా జొన్న పంట సుమారుగా జనవరి మొదటి వారంలో వేయడం జరిగింది. సో వాటి దశ చూసుకున్నట్లయితే 75 రోజులు అంటే మోకాలు ఎత్తులో ఉంది, అంటే శాఖీయ దశలో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి వేరుశనగ విషయానికి వస్తే కొంత పూత దశలో, అదేవిధంగా ఊడ తయారయ్యే దశలో ఉంది. అంటే జనవరి 15 జనవరి చివరి ప్రాంతంలో రైతులు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా నువ్వులు పంట కూడా సిమిలర్గా మరి వేరుశనగతో పాటు సమానంగా ఈ జనవరి 15 మూడవ వారంలో రైతులు వేసుకోవడం జరిగింది. సో అది కూడా పూత దశలో ఉంది. ఇక మిగతా పెసర, మినుము కూడా పూత దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ పంటలు కొంత శాఖీయ దశ నుంచి పూత దశలో ఉన్నాయి. జొన్నలో ప్రస్తుతం ఆశిస్తున్న పురుగుల గురించి, వాటి నివారణ చర్యల గురించి తెలపండి. ప్రస్తుతం జొన్న విషయానికి వస్తే ముఖ్యంగా ఇది శాఖీయ దశలో ఉంది, అంటే మోకాలు ఎత్తులో దశలో ఉంది. మరి ఈ దశలోనే ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి కత్తెర పురుగు మిగతా పురుగుల కంటే బాగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి దీనిపైన రైతులందరూ దృష్టి పెట్టాలి. సో ముఖ్యంగా
మరి పురుగు మందులతోటి కాకుండా నివారణ కాకుండా ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున పెట్టుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఆ తల్లి పురుగులు దాంట్లో పడి దాని ద్వారా మనము ఈ నివారణ మందులు పిచికారీ చేయవచ్చు. అయితే ముఖ్యంగా ఈ పురుగులు అనేటివి సుడులలో ఉండడం వల్ల ఎటువంటి మందులు కొట్టినా కూడా కొంచెం తగ్గడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఇకపోతే ఉధృతిని బట్టి పిచికారీ మందులు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా స్పైనోటెరమ్ 0.5 గ్రాములు లేదా లాంబ్డా సైలోత్రిన్ క్లోరాంథనిప్రోల్ 0.4 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని ఆల్టర్నేట్గా వీటిని కొంచెం సుడులలో పడేటట్టు పిచికారీ చేసుకుంటే ఈ ప్రాథమిక దశలోనే మనం నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ దశ దాటినాక ఒకవేళ ఆశించినట్లయితే కొంత పిచికారీ చేయడం కష్టము, అదేవిధంగా ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. జొన్న గురించి చాలా చక్కగా వివరించిండు సార్. ఇప్పుడు వేరుశెనగలో ప్రస్తుతం ఆశిస్తున్న కీటకాలేంటి, వాటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన చర్యలేంటి? మరి ముఖ్యంగా ఇక వేరుశెనగలో చూసినట్లయితే ప్రస్తుతము ఈ రసం పీల్చే పురుగులలో ఒకటి పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి. పచ్చదోమ నష్టపరిచే లక్షణాలు చూసినట్లయితే ఆకు కొసలలో వి ఆకారంలో పసుపు రంగులో మారుతూ ఉంటాయి ఈ రసం పీల్చడం వల్ల. అదేవిధంగా మరి తామర పురుగు విషయానికి వస్తే ఆకు కింది భాగంలో కానీ పై భాగంలో కానీ ఇక ముడత చేసినట్లు ఇట్లా గోకినట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఆకులన్నీ చిన్న చిన్నగా ముడతలు పడినట్లు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల నివారణకి అయితే తామర పురుగు నివారణకి ఈ ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదే పచ్చదోమ అయితే థయోమితాగ్జమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇక రెండు పురుగులకు ఒకే మందు అయినటువంటి ఈ ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పచ్చదోమ అదేవిధంగా తామర పురుగుని నివారించుకోవచ్చు. నువ్వు పంటలో ప్రస్తుతం ఆశిస్తున్న కీటకాలు, వాటి నివారణ గురించి చెప్పండి. ఇకపోతే నువ్వు పంటలో మరి ప్రస్తుతం పూత దశలో ఉంది. ఈ దశలోనే మరి ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా ఈ వడగండ్ల వర్షం అంటే వాతావరణము ఉంది కాబట్టి ముఖ్యంగా పేనుబంక ఆశించే అవకాశం ఉంటుంది. పేనుబంక నివారణకి ఎస్టామోప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున తెల్లదోమ కూడా అక్కడక్కడ ఆశించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ తెల్లదోమ నివారణకి డయాఫెన్థరాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టాలు పెట్టుకున్నట్లయితే 2 స్ప్రేల బదులు 1 స్ప్రే అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఖర్చు తక్కువ అవుతుంది. అదేవిధంగా మరి నువ్వు పంటలో అంటే అక్కడక్కడ ఈ యొక్క వెర్రి తెగులు అంటే మన పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు. కాబట్టి వెర్రి తెగులు 1-2 మొక్కలు గమనించిన వెంటనే వాటి పీకి కాల్చేయడం, పూడ్చిపెట్టడం చేయాలి. ఇకపోతే వెర్రి తెగులు వ్యాపింపజేయడానికి దోహదపడే పచ్చదోమని ముఖ్యంగా కీటకనాశినిలైనటువంటి ఈ థయోమితాగ్జమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే పచ్చదోమ దాని ద్వారా వ్యాపించే వెర్రి తెగులను నివారించుకోవచ్చు. అయితే ఈ వేరుశనగ అదేవిధంగా నువ్వు పంటలలో అదేవిధంగా జొన్నలో ముఖ్యంగా ఏవైనా తెగులు ఆకుమచ్చ తెగులు కానీ లేదా సెర్కోస్పోరా ఆకుమచ్చలు కానీ హెల్మింతోస్పోరియం కానీ ఆకు ఎండు తెగులు కానీ ఎటువంటి రోగాలకు సంబంధించిన మచ్చలు కనబడినట్లయితే ఈ పురుగు మందులతో పాటు మరి ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటరు లేదా కార్బండిజం సాఫ్ కలిపిన మందు 2 గ్రాములు ఈ మూడింటిని ఎటువంటి పురుగు మందులతోటైనా పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు కీటకాలు అదేవిధంగా రోగాలను కూడా నివారించుకోవచ్చు. ఈ పంటలలో కీటకాల నివారణ కాకుండా ఇతర ప్రధాన యాజమాన్య పద్ధతులు ఏంటో చెప్పండి. ఇకపోతే మరి ఈ ప్రధాన పంటల్లో మరి చీడపీడలే కాకుండా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మరి నీటి సౌకర్యము నీటిపారుదల స్ప్రింక్లర్ల ద్వారా ఇచ్చినా కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు అనేటివి వడలిపోయే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మరి పురుగు మందులతో పాటు తెగుళ్ళ మందులతో పాటు 1919 10 గ్రాములు లేదా 13-0-45 10 గ్రాములు
లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొంత మొక్కలు వడలిపోకుండా మరి మొక్క పెరుగుదల మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతము ఈ విధంగా ఉన్న దశను బట్టి ఆ కీటకాలను బట్టి తగు నివారణ చర్యలు చేపట్టినట్లయితే అన్ని పంటలలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వేసవి పంటలలో చీడపీడల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించిండ్రు సార్. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు వేసవి పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటైనారు. ఈ ముచ్చట పెట్టింది బి అఖిల. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన దిగుబడులను సాధించి మంచి సాగు పద్ధతులను పాటించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే శీర్షిక ఈ రైతు అంతరంగం. ఇయాలటి రైతు అంతరంగంలో బర్రెల పెంపకం గురించి, ఈ బర్రెల పెంపకంలోని అనుభవాలను గురించి ఉట్నూరు మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్ తన అనుభవాల్ని పంచుకుంటారు. వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్. నాగాపూర్కు చెందిన జాదవ్ సుభాష్ వారి చేన్లో ఒక పక్క పశుగ్రాసాన్ని సాగు చేస్తూ మరో పక్క షెడ్ వేసి అందులో బర్రెలను పెంపకం చేస్తున్నారు. మరి ఈ బర్రెల పెంపకానికి సంబంధించిన వారి అనుభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం సుభాష్ గారు. రామ్ రామ్. అయితే సుభాష్ గారు ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి ఇట్లా బర్రెల్ని పెంపకం చేస్తున్నారు? మేము 30 సంవత్సరాల నుంచి బర్రెల పెంపకం 30 సంవత్సరాల కన్నా. ఇట్లా మొదటి నుంచి బర్రెలేనా లేకపోతే ముందు వ్యవసాయం చేసి మళ్ళీ? వ్యవసాయం ఉండే ముందు. ఇప్పుడు 30 సంవత్సరాల కాడ నుంచి బర్రెలు ఇంకా వ్యవసాయం. ఒక పక్క వ్యవసాయం చేసుకుంటే ఒక పక్క బర్రెల్ని పెంచుతున్నారు. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని బర్రెలు ఉన్నాయి? మరి ఇవి ఎట్లా, ఏ జాతి బర్రెలు ఉన్నాయి? ముర్రా జాతి ఉన్నాయి. ఎట్లా మరి బర్రెల్ని ఏడికెళ్ళి తీసుకొచ్చారు? మేము హర్యానా కాడ నుంచి తీసుకొచ్చినాం. మొత్తం ఎన్ని బర్రెలు ఉన్నాయి మీ దగ్గర? 18 బర్రెలు. ఈ 18 కూడా ముర్రా జాతియేనా? మౌర్య జాతి ఉన్నాయి 18. అయితే ఇప్పుడు ఈ ముర్రా జాతి బర్రెలకు సంబంధించి ఎట్లా వాటికి మేత ఎట్లా అందిస్తారు? ఏ టైంలో? ఇప్పుడు ఏడాది పొడిదనా మనకు పచ్చి మేత ఒక ఎండాకాలంలో దొరకది, మిగతా టైంలో దొరుకుతుంది. ఎట్లా దీనికి మేత ఎట్లా అందిస్తారు? పాలు దిగుబడి ఎట్లా ఉన్నది? ఎండాకాలంలో ఇంకా పచ్చి మేతనే ఉన్నది మాకు. నీళ్లు వరకు ఉన్నాయి కదా, వరే నీళ్ళు ఉన్నాయి, మోటార్ చాలు ఉన్నది. అయితే పచ్చి మేత దొరుకుతుంది మాకు. ఒక పూట ఎండిన మేత వేస్తాం, ఒక పూట పచ్చి మేత వేస్తాం. 3 పూటలు వేస్తాం. ఎండిన మేత 2 మట్టలు వేసేస్తాం, ఒక పూటేమో పచ్చి మేత వేస్తాం. అంటే ఒక పూట పచ్చి మేత, మిగతా 2 పూటలు ఎండిన మేత, అంటే 3 కలిపి ఇస్తారు. 3 కలిపి వేస్తాం. అయితే ఇప్పుడు ఈ పశువులకు సంబంధించి ముర్రా జాతి కదా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వీటి ఆరోగ్యం గానీ, దానికి ఇచ్చే దానా విషయంలో గానీ? సరికి పిండి ఉంటుంది మాకు, సరికి పిండి పెడతాం. బర్రకు పాలు పెట్టేసేటప్పుడు వీటికి ఏం ఇది జ్వరం వచ్చింది అనుకో, ఏమైనా కానీ దవాఖాన పోయి డాక్టర్కి పిలుచుకుంటాం, చేసుకుంటాం. కొంచెం ఏమన్నా అయినా కానీ మేము ఆర్చుకుంటాం. అయితే ఎప్పుడు చూసుకుంటా ఉంటారు, ఎప్పటికప్పుడు అరుచుకుంటూ ఉంటారు. అయితే మీరు డాక్టర్ దగ్గరికి మీరు పోయి ఆ డాక్టర్ని ఇక్కడికి తీసుకొస్తారా, లేకపోతే మీ బర్రెల్ని అక్కడికి తీసుకుపోతారా? డాక్టర్కి పిలుచుకుంటాం. ఇక్కడ మీకు దగ్గర ఏదైనా పశు వైద్యశాల అందుబాటులో ఉన్నదా? దవాఖానా ఇది షాంపూర్ ఉన్నది. అంటే ఇప్పుడు మీ దగ్గరికి షాంపూర్ డాక్టర్ వస్తారు? షాంపూరే రావాలా, మా ఊళ్ళో లేరు, నాగపురంలో లేరు. అందుకోసం ఇక ఈ షాంపూర్ నుంచి దేవబడుతుంది. ఇక షాంపూర్ వాళ్ళకి పిలిచినా కానీ ఎక్కువ శాతం రారు. ఇంకా అందుకోసం ఇక ప్రైవేట్ వాళ్ళకి ఇంకా పిలుచుకుంటాం ఎప్పుడెప్పుడు అట్లా. ఇప్పుడు ఈ 30 ఏళ్ల నుంచి చేస్తున్నారు, ఎట్లా పాల దిగుబడి ఎట్లా ఉన్నది? మరి పాల దిగుబడి పెరగతందుకు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు పితికిన పాలన్నీ కూడా ఎక్కడ తీసుకుపోయి అమ్ముతారు? మేము హోటల్లో ఇస్తాం, డైరీలో ఇంకా ఇస్తాం పాలు. దిగుబడి అయితే ఇక మేత మెప్పినట్టున్నది. మేత ఎంత మంచిగా అరుచుకుంటే వాళ్ళకు అంత మంచిగా పాలు ఇస్తాయి. ఉట్నూరు పోతాం, ఆ హోటల్లో ఇంకా వస్తాం, డైరీలో ఇంకా వస్తాం. మామూలుగా ఒక రోజు ఎంత వస్తాయి పాలు? ఇప్పుడు 60-70 లీటర్లు అవుతుంది ఒక పూట. రోజు ఎన్నిసార్లు పాలు వితుకుతారు? 2 సార్లు, పొద్దుగాల. ఎంత వెళ్తాయి? పొద్దుగాల ఎంత వెళ్తాయి, పొద్దుకి ఎంత వెళ్తాయి? ఒక్కొక్క బర్రె 5-6 లీటర్లు ఇస్తుంది. ఒక్క బర్రె 5-6 లీటర్లు ఇస్తుంది ఒక పూటకు? ఒక పూటకు 5-6 లీటర్ పాలు ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ పాలని మీరు ఇటు ఊర్లో హోటళ్లకు, ఊర్లలో అంటే వాడకం ఇళ్ళకు కూడా ఇస్తారా? ఇస్తాం కదా, ఇళ్ళకి ఇంకా. ఎట్లా, ఏం ధర నడుస్తున్నది ఈ ప్రాంతంలో? ఇప్పుడు ఇళ్ళకు 60 ఉన్నది. హోటల్లో అంటే తక్కువ తీసుకుంటున్నారు. ఆ డైరీలో అయితే ఎప్పుడు వస్తున్నాయి, ఒక నెలకు పడుతున్నాయి, ఒక నెలకు పడతలేవు ఇంకా. అందుకోసం ఇక ఈ హోటళ్ళలోనే పోతున్నాం.
ఇప్పుడు ఎట్లా బయట ఇస్తున్న ధరతోని మీకు గిట్టుబాటు అవుతున్నది? అంటే ఇప్పుడు ఈ మేత బర్రెలకు మేత కానీ ఇంకా వేరే ఖర్చులు ఉంటాయి, మీకు వస్తున్న ఈ పాల దిగుబడితోని వచ్చే ఆదాయము ఇవి సరిపోతున్నాయా? సరిపోతాయి. ఇక మెయింటెనెన్స్ ఎట్లన్నా చేసుకుంటున్నాం, ఆదాయం మీద బతుకున్నది మాది. ఇక కొంచెం చేను ఉన్నది 5-6 ఎకరాల భూమి, అవి బర్రెలు ఉన్నాయి. అంటే మొత్తం బర్రెల మీదనే ఆధారపడకుండా కొంత చేను కూడా వేస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ అయితే పశువులకు అవసరమైన పశుగ్రాసం పచ్చి మేత కోసం మీ షెడ్ చుట్టూ ఈ పచ్చి మేత వేసిండ్రు. ఇంకా అటు ఉన్న భూమిలో ఇంకా వేరే ఏం పంటలు వేసిండ్రు? మక్క వేస్తాం, శనగలు వేస్తాం, అప్పటికేమో పత్తి పెడతాం మెరుగుల. రబీకేమో మక్క శనగలు పోస్తాం. అవి ఎట్లా ఉన్నాయి దిగుబడులు? అవి ఇక దిగబడు ఉన్నది, ఇక వర్షంతో నీళ్ళతోటి ఉన్నది బాధ. ఎట్లా సాతిస్తే వర్షం అది సాతిస్తే మంచిగా వెళ్తుంది, లేకపోతే తక్కువ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఒక పక్క వ్యవసాయం చేస్తున్నారు, ఇంకో పక్క బర్రెల్ని పెంచుతున్నారు కదా, ఎట్లా ఏది మంచిగా లాభసాటి అనిపిస్తున్నారు? మాకైతే బర్రెలకు ఇంకా మంచిగానే ఉన్నది, చేను ఇంకా మంచిగానే ఉన్నది అనుకో. సాతిస్తే చేను ఇంకా మంచిగా ఉన్నది, సాతిస్తే బర్రెలు ఇంకా మంచిగానే ఉన్నాయి. అది రెండు ఇంకా మంచిగానే ఉన్నాయి మాకు. అంటే ఒకదాని మీద ఆధారపడకుండా అటు వ్యవసాయం ఇటు బర్రెలు ఈ రెండిటి మీద దృష్టి పెట్టిండు. ఈ రెండిటిని చేసుకుంటూ చూసుకుంటా ఆదాయం పొందుతున్నారు. మరి ఈ బర్రెలకు సంబంధించి మీరు ఒక్కరే చూసుకుంటారా, ఇంకా మీతో పాటు ఎవరు ఈ పనులు చూసుకుంటారు? మీరు ఎటన్నా బయటకు పోయినప్పుడు ఇక్కడ ఎవరికి అప్పచెప్పిపోతారు? మా కొడుకు ఉన్నాడు, నేనున్నా, మా అల్లుడు ఉన్నాడు, మా బాయ్ ఉన్నది, మా బిడ్డ ఉన్నది. అల్లార్చుకుంటారు. ఒక్కళ్ళు పోయినా కానీ ఒక్కళ్ళు ఆర్చుకుంటాం. అందరు పోలేము కదా, ఒక్కళ్ళు పోతే ఒక్కళ్ళు ఉండబడుతుంది. అట్లా ఎట్లా మరి బర్రెల సంరక్షణ? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండ ఉడుకుగాలులు వస్తాయి. ఇప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ఎండాకాలం బర్రెల కోసం? ఎండాకాలంలో మంచిగా ఇప్పుడు ఎండ కొట్టుతుంది అనుకో, చుట్టూ షెడ్ చుట్టూ ఇది కడతాం, మ్యాట్ కట్టి ఇక చల్లగా వస్తుంది గాలి. 3 పూటలు నీళ్ళు దాపుతాం, 3 పూటలు కడుగుతాం బర్రెలకు. బర్రెల్ని ఎప్పటికప్పుడు కడుగుతూ ఉంటారా? 3 పూటలు కడుతాం, పొద్దుగల, బారకు, పొదిగి. అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం అనే కడుగుతారా లేదా మిగతా రోజులలో కూడా ఇట్లనే కడుగుతారు? మిగతా రోజు అంటే రెండు మాటలు కడుగుతాం, ఈ ఎండాకాలంలో అంటే 3 మాటలు కడుగుతాం. అంటే ఎందుకోసం అట్లా ఒకసారి ఎక్కువ కడుగుతున్నారు? చల్లగా ఉండాలని. చల్లగా గాలి, ఎండ పూట బాగున్నది కదా, ఎండ దగ్గర బాగున్నది, అందుకోసం చల్లగా ఉండాలని కడుగుతాం 3 మాటలు. అయితే ఇప్పుడు ఈ బర్రెలకు సంబంధించి ఎండాకాలం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పిండ్రు. మరి ఈ పంటలకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉన్నది? అంటే పత్తి అయితే అయిపోయింది, మీరు మిరుగుల్ని వేస్తారు. ఇప్పుడు రబీలో వేసిన పంటలు మక్క కానీ ఇంకా వేరే పంటలు వేసినాం కదా అన్నారు కదా, మరి వీటి పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇంకా వెళ్ళలేవు, మక్క అట్లా చేనులు తీయలేము. ఇంకా ఏం దిగబడి వస్తుంది ఇక తెలియలేదు కదా. ఈ ఆట అయితే వస్తుంది ఎట్లా మంచిగానే, ఒక 3 ఎకరాలకు 100-150 వెళ్తుంది మక్క. అయితే ఇప్పుడు ఈ మళ్ళీ బర్రెల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మీ దగ్గర దాదాపు 18 బర్రెలు ఉన్నాయన్నారు కదా, వీటన్నిటికీ మరి ఒక్క షెడ్ సరిపోతుందా? మరి వీటిని ఎక్కడెక్కడ ఉంచి ఎట్లా చూస్తున్నారా? వీటి షెడ్ కిందనో అది షెడ్లో ఉన్నాయి, కొన్ని షెడ్ల కింద కడతాం. అట్లా అన్నట్టు చేసుకుంటున్నాం మెయింటెనెన్స్ అన్నట్టు. వేరేదేం లేదు, ఇక ఆధారం లేదు కదా వేరేది. ఆధారం మీదే కడుపు నేను కూడా ఉన్నది, అంత ఆధారం మీదే చేసుడు ఉన్నది. అయితే ఇప్పుడు ఈ బర్రెల పెంపకం కానీ ఇతర వీటి కోసము ప్రభుత్వం ఈ ముద్రా రుణాలు కానీ ఇంకా వేరే రుణ సదుపాయాలు కూడా కల్పిస్తున్నది కదా, అట్లాంటివి ఏమైనా ప్రయత్నం చేయలేదా? మేమేం చేయలేము సార్, మాకే ఇటు ఇయ్యలేరు, అందుకోసం చేయలేము. అంటే ఇప్పుడు ఈ పాల వ్యాపారానికి సంబంధించి కూడా ముద్రా రుణాలు అనేటువంటి ఇస్తున్నది ప్రభుత్వం. వీటికి సంబంధించి బ్యాంకుల ద్వారా కూడా రుణ సదుపాయం కల్పిస్తున్నది. మరి ఈ ప్రాంతంలో ఎవరైనా అట్లా ప్రయత్నం చేశారు? ఇప్పుడు మీరు కూడా దాదాపు 18 బర్రెలు అంటే పెద్ద ఎత్తున మీ పాడి పరిశ్రమ జరుగుతున్నది కదా, ఆ ప్రోత్సాహం కోసం ప్రయత్నం చేయలేదా? లోన్ కోసమా? లేదు సార్, ఇదివరకు చేయలేము. ఎవరిగా ఇస్తా అంటేనే తీసుకోవటం, కానీ ఊరికి అల్ల వెనక తిరుగుడు అంటే మాతోటి కాదు. ఈ బర్రెలు ఇసబెట్టి అల్ల వెనక తిరిగితే మాది పరిస్థితి వెనక వస్తుంది. బర్రెలు పాలు ఇయ్యలేవు, అవి అల్ల వెనక కాళ్ళు తింపి అంటే ఇక అప్పటికి ఉపాసం ఉంటాయి, ఇవి పాలు ఇయ్యాయి. అందుకోసం అల్ల వెనక తిరుగుడే బంద్ చేసినాం సార్, వేరేదేం లేదు. షెడ్ లేదు మాకు, ఏమి ఇయ్యలేరు. షెడ్ ఇస్తా అన్నారు కానీ ఇయ్యలేరు. ఎట్లా మొత్తం మీద చెప్పండి, 30 ఏళ్ళు దాదాపు 3 దశాబ్దాల నుంచి ఇందులోనే ఉన్నారు బర్రెల పెంపకంలో. ఎట్లా అనిపిస్తున్నది? ఎట్లా కాలం? మాకు మంచిగా అనిపిస్తుంది సార్, మాకు బర్రెల గురించి అంటే మంచిగా అనిపిస్తుంది. ఎట్లా ఏమన్నా మార్పులు గమనించినా మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా? అవు కదా, మంచిగా మార్పులు వచ్చినాయని బర్రెలు ఉంచినాం సార్, లేకపోతే మేము బర్రెలు ఎందుకు ఉంచుతాం?
ముందు ఒక 5-6 బర్రెలు ఉండే, అప్పటి నుంచి ఇంతవరకు పెరిగినాయి. ఇక పెరుగుతూనే ఉన్నాయి, మంచిగా ఉన్నదని పెంపుతున్నాం మేము. చాలా సంతోషం సుభాష్ గారు. ఇట్లానే మీ బర్రెల పెంపకం అనేది ఇంకా మునుముందు ఇట్లాగే కొనసాగాలి, మంచి పాల దిగుబడులు సాధించాలి, ఈ ప్రాంతంలో మీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మరి మీ ఈ బర్రెల పెంపకానికి సంబంధించి అనుభవాల్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన బర్రెల పెంపకం గురించి ఉట్నూరు మండలం నాగపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్తో ముచ్చట పెట్టింది కె లెనిన్. ఈ రైతు అంతరంగం మళ్ళా సోమవారం రాత్రి 7:15కి ప్రసారమయ్యే ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో, అట్లనే గురువారం శనివారం రాత్రి 7:15కి ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ఇంటరు. శ్రోతలు, ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమైన ఈ ముచ్చట్లను ప్రసార సమయంలో వినలేకపోయిన శ్రోతల కోసం, అట్లనే మళ్ళా వినాలనుకున్న శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. ఈ ముచ్చట్లను మీరు వినాలంటే సంప్రదించాల్సిన మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరేనుడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరకుండ్రి. ఇంతటితో ఇయాలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయాలటి కార్యక్రమం సమర్పణ కె లెనిన్. మళ్ళా కిసాన్ వాణి కార్యక్రమం మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 7:15కి ప్రసారం అవుతుంది. ఇక రేపు రాత్రి 7:15కి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. గండ్ల మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తోని ముచ్చట. గదైనాక పశువుల్లో జబ్బువాపు వ్యాధి చికిత్స నివారణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ తో ముచ్చట ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.